హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మీ మదిలో. ఈరోజు మనం శ్రీశైలం కొండ మీద ఉన్న ఛత్రపతి శివాజీ మ్యూజియం గురించి తెలుసుకుందాం. ఈ మ్యూజియం మెయిన్ టెంపుల్కి అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. చూస్తున్నారు కదా లోపల ఎంత బాగుందో. మనం ఇక్కడ చూస్తుంది శివాజీ మహారాజ్ దర్బార్. ముఖ్యమైన అనుచరులందరితో సమావేశంలో ఉన్నారు. ఒక్కొక్క విగ్రహం మనకి చాలా రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ ఛత్రపతి శివాజీ గొప్పతనాన్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్కొక్క స్కల్ప్చర్లో ఒక్కొక్క చరిత్ర కనిపిస్తుంది. ఆయన గొప్పతనం కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది ఇక్కడ మనకు. నాతో పాటు మీరు చూడండి. సంవత్సరం హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్గా జరుపుకుంటారు. ఈ మ్యూజియం మెయిన్ టెంపుల్కి అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. శ్రీశైలంకి వెళ్ళినప్పుడు మీకు టైం ఉంటే ఈ ప్లేస్ విజిట్ చేయడం మర్చిపోవద్దు. ఈ మ్యూజియంకి వచ్చిన వాళ్ళందరికీ శివాజీ మహారాజ్ లైఫ్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. తను చేసిన యుద్ధాలు, ఆక్రమించిన కోటలను, తను కలిసిన వ్యక్తులను, తను తిరిగిన అనేక ప్రదేశాలను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఛత్రపతి శివాజీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ముఖ్యమైనవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. శ్రీశైలం బ్లాగ్ అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి.
1677 సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ తన దక్షిణ యాత్రల సమయంలో లేదా అనంతరం శ్రీశైలాన్ని సందర్శించి ఇక్కడ భవానీదేవిని ప్రార్థించారు. ఆయన గుర్తుగా ఆయన అనుచరులు ఈ ధ్యాన మందిరం మరియు మ్యూజియంని నిర్మించారు. శ్రీశైలం నుండి తిరుపతి తిరుమల వెళ్ళి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన శివాజీ ఆ సన్నివేశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మన దేశ కల్చర్, ట్రెడిషన్ ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మన పిల్లలకి చెప్పే బాధ్యత మనదే. ఇప్పుడు మనం చూస్తున్నది ఛత్రపతి శివాజీ అనుచరులు కట్టించిన ధ్యాన మందిరము. ఇప్పుడు వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే కోరుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇట్లు మీ మదిలో మరి ఒక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.